ది సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణులు శ్రీ గోపాలయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. గురుగారు, పోయిన క్రితం వారం మీరు చెప్పారు యుద్ధ వాతావరణం ఉంటుందని. నాకు చాలా బాగా గుర్తుంది. మీరు అన్నట్టు కానీ వారం కూడా కాలేదు, యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మాన్యువల్గా కాకపోయినా డిజిటల్గా ఉన్నది. ఇప్పుడు ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఇది ఒక రకంగా డిజిటల్ వార్ అన్నట్టే. అలా మీరు ఎలా చెప్పారు గురుగారు? నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా ముందు ఏం జరగబోతుంది కొంచెం చెప్పండి. తప్పకుండా రాజశ్రీ అద్భుతంగా మనకు రాజీ అడిగిన ప్రశ్న ప్రకారంగా గతంలో మనము రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోతే అది కాలసర్ప దోషం అంటాం. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే అది అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ రాహు పైన ఉండి కేతు కింద ఉండడం రాహుగ్రస్త కాలసర్ప దోషము చాలా చాలా డేంజర్ అన్నమాట. చంద్రుడు ఎప్పుడైతే కేతువుని దాటేసి మామూలుగా 10 రోజులు తిరుగుతాడో 15 రోజులు అప్పట్లో మామూలుగా ఉంటుంది వాతావరణం, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే రాహును దాటి కుంభరాశి దాటి ఇప్పుడు ఈ వచ్చే వారం అంతా శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ వరకు అంటే 15 రోజులు చంద్రుడు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే 15 రోజుల తర్వాత చంద్రుడు బయటకు వస్తే మళ్ళీ శాంతి, మళ్ళీ చంద్రుడు లోపలికి వెళ్ళిపోగానే అశాంతి. ఈ యొక్క అమ్మాయి అడిగినట్టుగా ట్రంప్ అనే అతను ఎవరైనా ఈయనకి ఏమన్నా మనకేమన్నా ఈయనతో శత్రుత్వం ఉందా, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, అయితే జనరల్గా ఏంటంటే ఈయనకి మన మీద ఎందుకంత పగ, మన మీద ఎందుకంత శత్రుత్వం పెంచుకుంటున్నాడు. మామూలుగానే నువ్వు అన్నది ఒక పాయింట్ గుర్తుంది నాకు. అమెరికా భారతదేశానికి మిత్రదేశం అంటారు కూడా, అంటారు ఇండియాకి ఫ్రెండ్ అని అంటారు. అందరూ అన్నారు, ఇంతకుముందు అలా కూడా ఉన్నారు అందరూ. కానీ ఈ మహానుభావుడు ఏంటంటే ఇతను ఒక బాగా దేశ అభిమాని, అమెరికా దేశం పట్ల బాగా అభిమానం ఉన్నటువంటి దేశభక్తి ఉన్నవాడు. వీడు ఈ అమెరికా యొక్క ఆధిపత్యం తగ్గిపోతుంది అనేది ఒకటి గ్రహించాడు. మామూలుగా గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి అందరూ అమెరికా అన్ని దేశాలు ఒకటైపోయింది అని అందరి మైండ్లో ఉన్న టైంలో కాదు, అమెరికా అనేది ఎప్పటికీ ఉన్నత స్థితిలో అని చెప్పి వీడు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత వీడికి ఈ యొక్క మూర్ఖంగా ఆలోచించే గుణం ఉంది. మనం అనుకుంటాం వీడు రాజు కాబట్టి గొప్ప అని. నేను చెప్తా, ఒక రిక్షావాడు కూడా గొప్పవాడే వీడికంటే. ఒక ఆటో నడిపేవాడు కూడా ఆలోచిస్తాడు కరెక్ట్గా, అంత మూర్ఖంగా ఆలోచిస్తాడు ట్రంప్. వాడికి అనవసరంగా ప్రపంచంలో ఒక అలజడి చేయాలి. ఒక అలజడి అంటే ఏదో చేశాడంటే కాదు, అది రాహుకేతు మధ్యలో గ్రహాలు ఉన్నప్పుడు చేస్తున్నాడంటే వీడు దుర్మార్గుడు కాబట్టి చేస్తున్నాడు. కాబట్టి ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు, అనవసరంగా తల్లి లాంటి ఆత్మ, ఈ భూగోళానికి ఆత్మ ఏదంటే భూమి, భారతదేశమే. భారతదేశం ప్రపంచానికి ఆత్మ వంటిది. అటువంటి దేశం మీద అనవసరంగా సుంకాల మీద సుంకాలు వేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. జనాల్లో ఒక అలజడి, మామూలు మనుషుల్లో ఒక భయం, ఏం జరగబోతుంది, వస్తువుల ధరలన్నీ పెరిగిపోతాయా, పోటీతత్వం ఏర్పడుతుందా, ఇది కూడా కాదు నీకు తెలిసింది. వాడు ప్రపంచంలో అందరినీ శత్రుత్వం చేసుకుంటూ పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తాడు. నేను అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే, పాకిస్తాన్ కి ఎందుకంత సపోర్ట్ చేస్తున్నాడు తను? అది ఎందుకంటే ఎంత బాగుండేటోడు ఈ మధ్యన ఎందుకు అలా చేంజ్ అయ్యాడు? చూడమ్మా, ఇది తోడి కోడళ్ళ మధ్య గొడవ అయినప్పుడు అత్తగారు చెడ్డదైనా కూడా ఈ తోడి కోడలు అత్తకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో కోడలు తిడుతుంది కాబట్టి సంతోషం దానికి. అట్లా దుర్మార్గుడు ఏంటంటే మనకు పాకిస్తాన్కి వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు మన కాశ్మీర్ భాగాన్ని ఆక్రమించుకున్నారు, మనకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ముష్కరులు క్రూరులు అందరూ వస్తుంటారు, మనకు అవుతుంది అది. ఆ టైంలో వాడు మన శత్రువుతో చేయగలిపి శత్రువుని సహాయం చేయాలి మొదటి నుంచి చేస్తున్నాడని. ఇప్పుడే కాదు, ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో పాకిస్తాన్కి, ఇండియాకి, అప్పటి నుంచి వాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. కాదంటలా అన్ని రకాలుగా విమానాలు ఇస్తుంటాడు, ఆర్థికంగా ప్రపంచ బ్యాంక్ నుంచి ఆయనకి సపోర్ట్ చేస్తుంటాడు. అది వదిలేసి ఈ టైంలో, ఈ క్రిటికల్ టైంలో అనవసరంగా భారతదేశం మీద 50% సుంకం విధించి అల్లకల్లోలం చేస్తున్నాడు. అదొకటి. భారతదేశం రష్యా నుంచి చమురు కొంటుంది, ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో కొంటుంది. అది ఒక భారతదేశమే కాదు, చాలా అన్ని కొంటున్నాయి. మనం అందరూ పెద్ద భాగస్వామ్యం, మనకు అది నడుస్తూ ఉంది. దానికి నచ్చలేదు, నువ్వు మా దగ్గర తీసుకోవచ్చు కదా అంటే రేట్లలో తేడా వస్తాయి, రేట్లు మారిపోతాయి, తర్వాత సమయానికి దొరకదు కాంపిటీషన్లో. ఇవన్నీ భారతదేశం రాజ్యాంగం, పరిపాలించే పాలకులు ఇవన్నీ ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించి ఎక్కడ ఏ స్టెప్ చేయాలో ఆలోచించి చేస్తారు.
ఇబ్బందికరమైనటువంటి ఈరోజు అమెరికా ఆధిపత్యం ఉంది కదా అని అమెరికాకి చమురు వాడు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి మనం చేశామనుకోండి, మనం రాసుకున్నటువంటి అగ్రిమెంట్లు కానీ భారతదేశంలో పెద్ద పెద్ద దేశాలతో మనం చేసుకున్న అగ్రిమెంట్లు అన్ని కూడా పాడైపోతాయి. కాబట్టి ప్రపంచం ఎవరు మనల్ని నమ్మరు రేపు. కాబట్టి భారత రాజ్యాంగం పక్కాగా వెళ్తుంది, రాజకీయ నాయకులు పక్కాగా చేసుకుంటున్నారు, ఎక్కడ ఏం ఇబ్బంది లేదు. వీడి 50% సుంకాలు వేయటం ఇవన్నీ చేయటం వల్ల దుస్తులు మెయిన్గా ఏమండి భారతదేశంలో ఒక అప్పుడు నేను అల్లూరి సీతారామరాజు సినిమా చూసినప్పుడు డైలాగ్ ఉండేది, అద్భుతంగా కొట్టాడు కృష్ణ. నాగరికత మేము నేర్పించామంటాడు వాడు, ఇంగ్లీష్ వాడు. నువ్వారా మాకు నేర్పించేది? ఎక్కడ రాముడు, ఎక్కడ సత్యయుగం, ఎక్కడ నరసింహస్వామి, ఎక్కడ మాకు నువ్వు నేర్పిస్తావా అని. బట్టలు వేసుకోవడం నేను నేర్పించాను అంటాడు వాడు. ఒరేయ్ పట్టు చీరలు నేస్తున్న టైంలో కాటన్ బట్టలు వేసుకొని తిరిగారా మీరా మాకు నేర్పించేది? ఇలాగా మనము ఎక్కడో ఉన్నత స్థితిలో, ఉన్నత నాగరికతలో, ఉన్నత దుస్తులు ధరిస్తూ ఉన్నతమైన వస్తువులు వాడుకుంటున్నాం. కానీ పాశ్చాత్య దేశపు మోజులో పడి ఈ యొక్క అడ్డమైన బ్రాండ్లన్నీ దేశం మీద పడ్డాయి. చిన్న చిన్న టౌన్లలో కూడా పిచ్చి పిచ్చి కంపెనీలు వచ్చి పడ్డాయి, బట్టల దుకాణాలు. ఆ బట్టల రేట్లన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట, పెరిగిపోతుంది. మనకి ఏం కావాలి? జనాలు అక్కడ కొనకూడదని చెప్పి మాలాంటి వాళ్ళు ఫైట్ చేస్తుంటాం. కాబట్టి మాకు మంచిదే అయ్యింది. వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి బట్టలు కొనరు, మంచిగా వెళ్ళి చేనేత డ్రెస్సులు కొనుక్కొని మన సిరిసిల్లాకి వెళ్ళి నేతలు వేసుకుంటారు. గద్వాల, కనక, ఇది ఉంది కొత్తకోట, పోచంపల్లి, ఇవన్నీ వాడతారు జనాలు. ఎందుకంటే బయట దేశాలు మనం వాడాలి, అదొకటి. తర్వాత వాడు ఏదైనా వస్తువుల మీద సుంకం వేస్తే ఒకే ఒక మాట చెప్తాను రాజీ, మన ప్రపంచం మొత్తం మీద సునామీ లాంటి ఒక అద్భుతమైన ఒక కరోనా వచ్చి పడింది. కరోనా 3 సంవత్సరాలు గజగజలాడించింది, సంవత్సరానికి. ఎక్కడిదక్కడ మూసేసుకున్నాము, అసలు లాక్డౌన్ పడేసాము, ఎక్కడ తినలేదు, బతకలేదు. ఏదో కూరగాయలు పండించుకున్నాం, మనమే తిన్నాం, మనమే బతికాం. అటువంటి టైంలో మనం బతికిన వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ వీడు వేసే సుంకాలు కానీ, వీడు చేసే కోతి పనులు కానీ ఎక్కడ కూడా మనకి ఎఫెక్ట్ పడదు. కానీ కొందరికి భారతదేశంలో ఎఫెక్ట్ పడుతుంది. ఎవడైతే బాగా డబ్బు సంపాదించేసి ప్రతిదీ ఎక్స్పోర్ట్ చేసేయాలి అమెరికాకి అని అనుకున్నాడో వాడివన్నీ దెబ్బతింటాయి. ఎందుకంటే వాడు మనల్ని దోచుకొని మన దగ్గర వాడు విదేశాలకు సప్లై చేసుకొని వందల వేల కోట్లలో ఆదాని కానీ అంబానీ కానీ బతికేస్తున్నారు. వాళ్ళందరికీ బాగా పడతాయి. ఇప్పుడు వాళ్ళు నష్టపోతారు. మధ్యతరగతి కుటుంబానికి, ఉన్నత కుటుంబంలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏమి జరగదు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఆఖరికి తోక ముడిచి నేను తప్పు చేశానని మధ్యలోనే ట్రంప్ రిజైన్ చేసి వెళ్తాడు. ఇది చూడండి మీరు, ఇది గ్యారంటీ. చాలా చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు. ధన్యవాదాలు.